గురువుగారు, నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని, నడిచేటప్పుడు చెప్పులు అలాగే బూట్లు ధరించాలని నేటి కాలం చెప్తుంది. కానీ ప్రాచీన కాలంలో నడిచేటప్పుడు చెప్పులు ధరించేవారా? ఏ పద్ధతి సరైనది? పూర్వకాలంలో నడక విశేషం. ప్రయాణ సాధనాలలో నడకనే ప్రధానం. అయితే పాదరక్షలు లేకుండా నడవాలి. చైనా చికిత్సా విధానాలలో ఆక్యుపెంచర్ అనే విధానాలు మనం చదువుతూ ఉంటాం. నాడీ వ్యవస్థలో కొన్ని మూల కేంద్రాలను ఉత్తేజపరిచినట్లయితే ఆ కేంద్రాల ద్వారా వెలువడేటటువంటి శక్తి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. చైనా కంటే కూడా, చైనా దేశ సంప్రదాయానికంటే కూడా అత్యంత పురాతనమైన భారతీయ సంస్కృతి ఈ విషయాన్ని వేదంలో ఏనాడో ప్రతిపాదన చేసింది కనుకనే పూర్వకాలంలో పాదరక్షలు ఉండేవి కావు. జమదగ్ని మహర్షి కారణంగా సూర్య భగవానుడు పాదరక్షలను అనుగ్రహించాడు. ఆ పాదరక్షలు చెక్కతో చేయబడినవి అయి ఉండేవి. బొటనవేలికి, బొటనవేలి పక్కన ఉండేటటువంటి రెండవ వేలికి దేహంలో ఉండేటటువంటి ఇతర అవయవాలతో సంబంధం. ఈ రెండింటి మధ్య చెక్క చేర్చినట్లయితే ఆ రెండింటి సంబంధం విడువడి దేహంలో వేదాంత భావం ప్రస్ఫుటమవుతుంది. కనుక గృహస్థు పాదరక్షలు ధరించేవాడు కాదు. సన్యాసి, బ్రహ్మచారి విధిగా ధరించేటటువంటి వారు. గృహస్థు వ్యవసాయాది కర్మలు చేసే సమయంలో, అత్యవసర సమయంలో మాత్రమే ధరించి తదుపరి పాదరక్షలు లేకుండా నడిచేటటువంటి వాడు. ఈనాటి కాలంలో ఇంటిలో, వంటశాలలో, అలాగే ఇతర వ్యవస్థలలో, స్నానశాలలో కూడా స్లిప్పర్సు, పాదరక్షలు వేస్తూ నడిచేటటువంటి కాలం వచ్చేసింది కనుక దేహం పటుత్వం కోల్పోయింది. దేహానికి శక్తి రావాలా? చెప్పులు లేకుండా నడవండి, ఇది లక్షణం.